సిఎంఆర్ షాపింగ్ మాల్ దసరా ధమాకా ఆఫర్స్ అద్భుతమైన ఆఫర్స్ తో పాటు అబ్బురుపరిచే స్పాట్ గిఫ్ట్స్. అరిగిరి నందిని నందిత మోహిని. ఎక్కడ నీ ఫ్రెండ్ రాలేదే? అక్కడ కూర్చొని ఉన్నారు. ఏ వాళ్ళని అడగలేదు. ఆ సిమ్రన్ ఏమిటో తనకొక్కదానికి నడుమున్నట్టు అటు ఇటు తెగ ఊపేసింది. మీరు నోరు తెలుసుకుని చూశారు. ఆవిడికి డాన్స్ తెలుసు, ఆడింది. నీకు డాన్స్ తెలుసుంటే నువ్వు వచ్చి ఆడుండొచ్చుగా. ఆవిడలాగా అందరి ముందు సిగ్గు లేకుండా జంగు జంగు అని నేను ఆడలేను. నీకు అసూయ ఆవిడలా ఆడడం రాదే అని. నాకు ఆటో రాదు. ఇంటర్ కాలేజ్ కాంపిటీషన్ లో నేనే బెస్ట్ పర్ఫార్మర్. ఎన్ని కప్పులు గెలుచుకున్నానో తెలుసా? నమ్మకం లేదంటే మా ఇంటికి వచ్చి చూడు. అవునవును, తను ఎన్నో మెడల్స్ గెలుచుకుంది. అయ్యో అక్కడే ఉండొచ్చుగా, మేము మాట్లాడుతున్నాగా. తోకలా వెనకే వస్తావంటే? ఏ నా ఫ్రెండ్ ని ఇన్సల్ట్ చేయొద్దు. నీకు నీ ఫ్రెండ్ ముఖ్యమైతే నాకు నా ఫ్రెండ్ ముఖ్యం. మంజు, నిన్ను వెతుకుంటూ ఇంత దూరం వచ్చాను. అనవసరంగా మూడౌట్ చేయకు. నన్నెందుకు వెతుకుంటూ వచ్చావు? ఆ అమ్మాయి నీ భుజం మీద చేయగానే హిహిహి అంటూ ఇక్కలిస్తూ నుంచున్నావుగా. బుద్ధుందా నీకు అసలు? చొంగ కాచుకుంటే దాని వెనకాలే పోయి ఉండొచ్చుగా. వెళ్ళుండొచ్చు, కానీ నిన్ను వదిలి వెళ్ళడానికి నాకు మనసు రాలేదే. నటించొద్దు. తన వదిలి రావడానికి నీకు మనసు ఒప్పలేదు. నీ మీద ఒట్టు మంజు. మనకు పుట్టబోయే బిడ్డ మీద ఒట్టు. మనకు పుట్టబోయే బిడ్డ మీద ఒట్టు అన్నాను. సిద్ధు ఏం లేదు, ఏం లేదు, ఊరికే తమాషాకి. సిద్ధు ఊరికే తమాషాగా చెప్పారు కదా, వదులు. ఎవరి కోసం ఎవరున్నారు? పోండిరా పోండి. నా కాలు కర్మం కలిసొస్తేనే రండిరా రండి. టికెట్లు వేస్ట్ అయిపోతాయి. నీ సప్పుడు ముక్కు ఫ్రెండ్ అయినా తీసుకో. వస్తున్నాడు చూడు, 007. నమస్కారం సార్. ఎక్కడ రావాడు? ఎవరు సార్? అదే సిద్ధుగాడు. వాడిని కొట్టి వీడిని కొట్టి చివరికి హత్య చేసే లెవెల్కి వచ్చాడా? ఏంటి సార్ అలా మాట్లాడతారు? ఏదో దగ్గరుండి చూసినట్టు. ఒరే, నాతో పెట్టుకోకు. వాడిని పంపిస్తావా లేక తన్నుకుంటూ లాక్కుపోనా? తన్నుకుంటూ లాక్కుపోతారా? చెయ్యేస్తే ఎముకలేరేస్తాడని మీకే తెలుసు. ఎందుకు సార్ అనవసరమైన జంబాలు? ఇడుగో తన్ని లాక్కుపోండి. ఒరే, నా మాట విను. ఇది కలెక్టర్ ఆర్డర్ రా. పిలిపించి ఎంక్వైరీ చేయమన్నారు. గొడవ చేయకుండా నాతో పంపించు. ఏంటి అలా అడగండి. అది వదిలేసి కొడతాను చంపుతాను అంటే? సరే పంపిస్తాను. నేను కలెక్టర్ని చూడాలి. కలెక్టర్ ఏదో నీతో కలిసి చదువుకున్నట్టు మాట్లాడుతున్నావు. ఇది గొప్పవాడు వ్యవహారం రా. ఈ నాతో పంపించు. నువ్వు వెళ్ళరా. ఎంక్వైరీ చేసేటప్పుడు మొదటితనంగా నడుచుకోవద్దని చెప్పు. అది మాత్రం అడగండి. వాడు కలెక్టర్ని చూడాలంటున్నాడుగా, దానికి ఏర్పాటు చేయండి చెప్తాడు. ఏర్పాటు చేస్తాను. ఇటు చూసి చెప్పండి. ఏర్పాటు చేస్తాను రా. రండి. సిద్ధు ఇలారా. ఇతను మనవాడు. ఇతన్నే చేయకు. ఏంటి? సరే వెళ్ళి కూర్చో. అర్థమేంటుందా? కాస్త గట్టిగా చెప్పరా. అంత బాగా తలుపు వెళ్తుంటే అర్థం ఏంటుందా అని అడుగుతారేంటి? అంత క్లియర్ గా ఉంటుంది. వెళ్ళండి. ఐ యామ్ మాధవరావు, కలెక్టర్. నేను సత్యం. ఐ సీ. ఎంత మంచివాళ్ళుగా ఉన్నారు. నాలాంటి వాడితో కూడా చేతులు కలుపుతున్నారే. కానీ ఊళ్ళో పోలీసులు అలా కాదు సార్. పాత పగలని మనసులో పెట్టుకుని సమయం దొరికింది కదా అని లేనిపోని కేసులు పెట్టి ఇరికిస్తున్నారు. ఇదిగో చూడండి, పోలీసు వాళ్ళు ఫ్రెండ్లీ నైబర్స్, అలా మాట్లాడకూడదు. సరే సార్, నేను చెప్పదలుచుకుంది ఏదో మొదటి నుంచి మొత్తం చెప్పేస్తాను సార్. ఈ సిద్ధుకు తెలిసింది ఏమిటంటే శవాలను కాల్చడం. అన్నం పెట్టే యజమాని ఇదిగో ఈ పని చేసిరారా అంటే కాదని చెప్పగలడా?
ఎవరికైతే భార్య బిడ్డలుంటారో వాళ్ళే మనసాక్షి భయపడి అబద్ధాలు చెప్తారు. కానీ మేమలా కాదు సార్. తల్లి తండ్రి ఎవరు లేని అనాథలు. ఎవడో ఒకడు అన్నం పెట్టి 5ో 10ో ఖర్చుకిచ్చాడంటే వాడు చెప్పేది మంచో చెడో తెలుసుకోకుండా తలోపు వెళ్ళిపోతాం. నాకు మందు కొడితేనే సార్ ఏడుపొస్తుంది, కానీ వాళ్ళు కొట్టలేదు. కూల్ డౌన్, కూల్ డౌన్. రే లేహ్యం, ఎలారా? వండు పిలుస్తున్నాడు లాయర్ విశ్వనాథ్. ఏం సార్? మా అయ్యగారు నిన్ను పిలుచుకురమ్మన్నారు, బండెక్కు. నేనెందుకు రావాలి? ఇదిగో చూడు, ఉండండి, నేను చెప్తాను. కలెక్టర్ సపోర్ట్ ఉందన్న ధైర్యంతో తొందరపడి అయ్యగారికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పొచ్చని కల్లో కూడా అనుకోకండి. వీళ్ళంతా ఇవాళ ఉంటారు, రేపు వెళ్ళిపోతారు. తర్వాత మీరు ఎక్కడికి వెళ్తారు అనేగా. ఇవన్నీ మాకు తెలుసు, మూసుకొని పో. ఒరే లేహ్యం, డబ్బులు పంపించారా సారు? ఇద్దరు మహారాష్ట్ర వెళ్ళిపోండి. అక్కడ ఎప్పుడూ రొట్లకు ప్రసిద్ధి. హాయిగా రొట్లు అమ్ముకుంటాను బతకొచ్చరా. మాకేం కర్మరా అక్కడికి వెళ్ళి రొట్లు అమ్ముకోవడానికి? రే, నేను చదువుకున్నాను కదా, కాస్త మర్యాదగా మాట్లాడరా. అయితే లాయర్ పని చేయి. ఎందుకు ఈ లుచ్చా పని చేస్తున్నావు? నా మాట వినరా లేహ్యం. దీపం ఉండగా ఇల్లు చక్క పెట్టుకోవాలరా. నీకెంత డబ్బు కావాలని ఇప్పిస్తానరా. వాడి కోసం ఎందుకురా రిస్క్? నా మాట విని వాడిని వదిలేయి. ఏమంటావు? పొరా పక్కలేసే చెత్త నా కొడక. సార్ నమస్కారం సార్. తీసుకున్నాడా? ఎక్కడ తీసుకున్నాడు? నాకే ఇవ్వబోయాడు. ఇదిగోండి. ఇంతకీ అసలు ఏమన్నాడు రా ఎదవా? ఆ సిద్ధుగాడిని చంకలో సంటి పిల్లాన్ని వేసుకొని తిరుగుతున్నాడు సార్. మిమ్మల్ని అడిగి ఎంత డబ్బా ఇప్పిస్తానని చెప్పాను. కానీ ఆ దరిద్రపు నా కొడుకు నా మొఖాన కాంట్రిని చుమ్మేసినట్టు చండాలంగా మాట్లాడాడు. అంతేగా సార్, మనవాడినే అప్రూవర్గా మార్చేశారు. మీరు కుటుంబంతో సహా జైలుకి వెళ్లకుండా ఉండాలంటే సాక్షుల కాళ్ళు పట్టుకునే బదులు వాడి కాళ్ళు పట్టేసుకోండి సార్. ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? చెప్పు తెగుద్ది. జాగ్రత్త, చెత్త ముండా కొడక. ఏంటమ్మా, వాడేదో ప్లాట్ఫామ్ కాడు, ఏదో నన్ను నోటికి వచ్చినట్టు తిట్టాడు. మీరు కూడా అలా మాట్లాడతారేంటి? మా అమ్మా బాబుల దగ్గర కూడా నేను ఎప్పుడు తన్నులు తినలేదు. ఈ లాయర్ పని చేయటం కంటే బస్ స్టాండ్లో బాటనేలా అమ్ముకోవచ్చు. అయ్యగారు, పోనీ నేను వెళ్ళి సిద్ధు గారితో మాట్లాడ చూడనా? రే నోరు ముయిరా. వాడే ఇప్పుడు సమస్య. ఎక్కడుంటాడ్రా ఇప్పుడు ఆ లుచ్చాగాడు? సైట్ కొట్ట వెళుతున్నాడు, తన లవ్వర్ కోసం వెళుతున్నాడు. పిల్ల ముద్దల పిల్ల పోకి మనసును దోచి, నీ ముద్దుల కోసం పగలు రేయి ఉన్నానే వేచి. పిల్ల ముద్దుల పిల్ల పగలు రేయి ఉన్నానే వేచి. కౌను నేను మంచి వాళ్లకు ద్రోహం చేశానే అనుకో, ఆ దేవుడు నాకు మంచి చావు కూడా ఇవ్వడు. నాకు దేవుడి మీద నమ్మకం ఉంది బాబు, నీకుందో లేదు. నీకెలాగూ ఏడుపు రాదు, నన్నైనా ఏడవని. నీకు ఉందా? ఏ దేవుడు? నేనా? ఒకడిని చంపాలి అని వచ్చి మనసు మార్చుకుని క్షమాపణ అడిగే మనిషి ఉన్నాడంటే నాకు తెలిసినంతవరకు అతనే దేవుడు. మనసు మార్చుకున్నాను, కానీ దేవుణ్ణి కాదు. ఈ విధంగా నమ్మకం లేకుండా ఇలా మాట్లాడకండి. ఊరంతా చాలా మంది దేవుళ్ళు ఉన్నారు, మనకే తెలియదు. నమ్మండి. థ్యాంక్స్, వస్తాను. సాటి మనిషికి సాయం చేసే మతమే నీ మతము. మానవ సేవే మాధవ సేవను హితమే సమ్మతము. సత్యం శివం సత్యం శివం జీవితం, సత్యం శివం సత్యం శివం జీవితం, సత్యం శివం సత్యం శివం జీవితం. గోవిందు, వెళ్ళి సైకిల్ తీసుకురా, వెళ్ళు. అలాగే. మీరు వెళ్ళండి, నేను వదిలేసి వస్తాను. ఇదిగో నువ్వు వెళ్ళారా? వాళ్ళు పోనీ. సిద్ధు సిద్ధు, 5 నిమిషాలు వదిలేసి వచ్చేస్తాను. చూడు సిద్ధు, చెప్తే వినాలి. వెంటనే వచ్చేస్తాను. అక్క జాగ్రత్తగా వెళ్ళండి, వచ్చేస్తాను. టాటా. ఏ వస్తానేరా?
బాలొచ్చనంటే వరదొస్తది వయసొచ్చనంటే బలపొస్తది టమ్ టమ్ టిగా టిగా ఎదలో ఏదో సెకండ్ రానే వచ్చానుగా కాళ్ళే మెచ్చేలాగా కస్సు మంది కళ్ళు మంది సినంబరం కళ్ళు కనపడటం లేదా గుడ్డినా కొడక చూసుకోవచ్చుగా నీ వయసు ఎంతరా? ఎందుకురా నాతో ఆటలాడతావు? నా వాడినే నాకు శత్రువుని చేస్తావా? ఒరే సన్నాసి, జైలుకు పోయే వయసా నాది? ఏమైంది సత్య ఎక్కడ ఎందుకు అడుగురా ఏమైంది చెప్పు చెప్పవే మంజు మంజు ఏమైందమ్మా ఏమైంది ఏమైంది చెప్పవే ఏమైందమ్మా ఏం జరిగిందో చెప్పు కొంచెం నీళ్ళు తీసుకురా తీసుకురా ఏం జరిగింది ఈ నీళ్ళు తాగు తాగు వెళ్ళి సత్యం ఏమైందో చూడండి వెళ్ళండిరా ఏమైందమ్మా అయ్యో సత్య ఎక్కడ చెప్పమ్మా చెప్పు నా తల్లివి కదా చెప్పమ్మా సత్య ఎక్కడ చెప్పు చెప్పవే మంజు 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 సీత సత్య కనిపించాడా? నిన్నే అడిగేది, సత్యాన్ని చూసావా? ఏంట్రా నువ్వు చూసుంటే కూడా తీసుకొచ్చేవాడు కదా. మనకి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళాడు కదా. మంజు ఏమో నోరు చెప్పడం లేదు. నాకేదో భయంగా ఉంది. రే గోవిందు,
నీకు ఈ విషయం ఎప్పుడు తెలిసింది? ఈ రోజు పొద్దున్నే. ముందుగా ఎవరు చూశారు? తెలీదు. ఏడవకుండా చెప్పమ్మా. అతనికి ఇంకా కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏడవకుండా చెప్పమ్మా, చెప్పు. అతనికి ఇంకా కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చూసావాక ఈ పక్క కూడా రావడం లేదా బండాడు. ఈ పంట మీద ఇన్నాళ్ళు చేరదీసి దగ్గరించుకున్నావు. మన సత్యం చనిపోయి ఉంటే ఒక చుక్క కన్నీరు కూడా కాచుకుంటా రాయిలా కూర్చొనున్నాడే. ఆగమ్మా, ఆగు. ఆడవాళ్ళు ఎవరు శ్మశానానికి రాకూడదు, ఇక్కడే ఆగిపోండి. సత్యాన్ని తీసుకెళ్తున్నారే. ఎందుకు వాడిని ముట్టుకుంటావు? ఎవడా
కొట్టు కొట్టు తరువే కుక్క వీళ్ళు ఎంత బాగా చూసుకున్నాడు కొట్టు తరువే నీకేమవుతాడ్రా బండి ముట్టుకునే అర్హత కూడా నీకు లేదురా పోరా పో ఇక్కడి నుంచి పో, పో. పోరా. పోరా. ఆఖరిసరిగా మోహన్ చూసి చూడండి మొయిపోతున్నా పుట్టాక తల్లి మట్టేపోయే పెంచినోడు మధ్యలోనే వదిలేసి పోయే మృగాన్ని మనిషిగా చేసి అనాథం చేసి నన్ను నట్టేట్లో వదిలేసి నువ్వు వెళ్ళిపోయా
ఏట్రా వెతుకుతున్నా? నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఇంకో గంటలో ఒక వాడు శవంగా మారాలి. రే బండిరా. సత్య 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 నువ్వు